శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. మన సబ్స్క్రైబర్ అండి, మా ఇంటి దగ్గరలో ఉంటారు. ఈమె సప్త శనివార వ్రతం అనేది చేసుకొని 7 వారాలు అయిపోయింది. 7వ వారం బంధుమిత్రులతో కలిసి తాంబూలాలు అలాగే అన్నదానం కూడా చేపించుకున్నారనమాట. ఈవిడ వర్కింగ్ ఉమెన్ సాఫ్ట్వేర్ అనమాట. ఈవిడ మా ఇంటికొచ్చి, అక్క నేను ఇంతవరకు సప్త శనివార వ్రతం చేసుకోలేదు, ఒకసారి ఎలా చేసుకోవాలి నియమాలు ఉపవాసం ఒకసారి చెప్తారక్క అని ఒకసారి మా ఇంటికి వచ్చి చక్కగా ఫోన్లో అన్నీ రాసుకున్నారనమాట. మర్చిపోతారేమో అనుకొని రాసుకొని వెళ్ళారనమాట. ఇదండి ఈవిడ స్తోమతను బట్టి ఈవిడ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని డౌట్స్ కూడా ఈవిడ అడిగారనమాట. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కొన్ని డౌట్స్. ఈ వీడియోలో నేను సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. దయచేసి ఏమీ అనుకోవద్దు, ఎవరికి హర్ట్ చేస్తే క్షమించండి. ఒకసారి వీడియో చూస్తూ ఉండండి. మన సబ్స్క్రైబర్స్ ఏమడిగారు, ఎలా ఉంది అనేది, నేను ఎందువల్ల ఈ వీడియో చేయడం వస్తుంది అనేది కూడా చెప్తానమాట. గత 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి నేనైతే యూట్యూబ్లో ఉన్నానండి. ఫస్ట్ ఛానల్ నాది లక్ష్మీ స్వీట్ హోమ్ అనమాట. అందులో నేను వీడియోస్తో పాటు వ్లాగ్స్ అన్నీ కలిపి కొట్టాను. ఆ ఛానల్ అలా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేశానమాట. 10 సంవత్సరాల క్రితము కానీ మన తెలుగు వాళ్ళం అందరము కొన్ని పూజ వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారండి. మేము అప్పుడు ఎలా వీడియోస్ పెట్టాము, ఎలా మేము పీఠం సర్ది అందరికీ నలుగురికి ఎంత మంచి కంటెంట్ ఇచ్చామనేది ఒకసారి చూడండి. నా వీడియోసే కాదు, చాలామంది మన సిస్టర్స్ అందరూ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు మంచిగా పూజా వీడియోస్ చేసిన వాళ్ళు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు, ఈ మధ్యన అతిగా అయిపోయిన వాళ్ళు, అతిగా విడివిడి జ్ఞానం, అస్సలు ఏం కంటెంట్ ఉండదు దానిలో. వాళ్ళు వావృక్షం తప్ప ఏం లేదు. వాళ్ళ వీడియోలు చూసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు వీడియోస్ వాట్సాప్లో వాళ్ళ వీడియోస్ నాకు పంపిస్తున్నారు. అక్క ఈవిడ వావృక్షం చూసారా, ఈవిడలాగే పూజ చేయాలా అని అడుగుతున్నారనమాట. అమ్మ ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను, మన సబ్స్క్రైబర్స్కి చక్కగా వినండి. పూజ అనేది సప్త శనివార వ్రతం అనేది చాలామంది చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా కోరికలు నెరవేర్చాయి, ఇల్లు కట్టుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, సంతానం కలిగింది, అంతా బాగుంది, చేసుకుంటున్నారు. చక్కగా చేసుకొని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత భక్తి పెరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ మధ్యన విడివిడి జ్ఞానము ఏం తెలియదు, కంటెంట్ ఉండదు, వావృక్షన్ మేకప్ తప్ప. ఈ మధ్యన ఈ సప్త శనివార వ్రతం అనేది ట్రెండ్ చేసేసారండి. ఎలాగంటే వాళ్ళకి అన్నీ బయట నుండి వచ్చేస్తాయి, చీరలు వచ్చేస్తాయి, నగలు వచ్చేస్తాయి, వారంకొక చీర, వారంకొక నగ, వారంకొక గాజులు, వారంకొక క్యాటరింగ్ నుంచి 7 రకాలు 8 రకాలు వంటకాలు, పువ్వులు, మొత్తం బయట నుంచే. వాళ్ళు కొనేది లేదు. అలా పూజ చేస్తే ఒక సామాన్య ప్రజలు భయపడిపోరా? ఇంట్లో అత్తమామలు తిట్టరా, భర్త తిట్టడా? వారానికి నీకు అంత బిల్డప్ చేసి పూజలు చేస్తే, ఆవిడ చూపించినట్టుగా మనం పూజలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అది గ్రహించండి. కొంతమంది ఉంటారు ఆవిడ వీడియోలు చూసి, కొంతమంది వీడియోలు ఆవిడని అన్నాం, కొంతమంది వీడియోలు చూసి ఇలాగే చెయ్యాలేమో, అయ్యో మేము చేయలేకపోతున్నాము అని చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే ఓకే, ఏ రకంగా అయినా చేసుకుంటారు. లేని వాళ్ళు ఎంత బాధ కలుగుతుందో వాళ్ళకి. అప్పుడు ఆ వ్రతం దుక్కు వాళ్ళకి దృష్టి వెళ్ళదు, అయ్యో ఇలాగే చెయ్యాలేమో అని. దయచేసి మీరు అలాంటి వీడియోలు చూసి నాకు వీడియోలు పెట్టకండి అమ్మా. అసలు అది కంటెంట్ అసలు ఉండదు. ఆమె వావరక్షణ, ఆమె ప్రమోషన్స్ తప్ప కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఎందుకు ఇది సందర్భం వచ్చిందంటే మీకు చెప్తున్నాను. నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళు, వాట్సాప్లో నాకు అడిగిన వాళ్ళు, ఫోన్ చేసి అడిగిన వాళ్ళు, ఇలాగే చేసుకోవాలా అక్క పూజ, ఎంత ఖర్చు అవుతుంది అక్క ఒక వారానికి అని అడిగిన వాళ్ళు. ఎందుకమ్మా, అంత భయపడిపోతున్నారు? 10 సంవత్సరాల క్రితము మేము ఎలా వారానికి కనీసం కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఏవైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టి చక్కగా మేము పూజ వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం. మేము చేసుకుంటూ ఆ పూజ వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం. మా దుక్కు చూసి చాలామంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతిఫలం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే భయపడిపోతున్నారండి పూజలు అంటే, అంత ఖర్చు పెట్టాలా పూజకి అని. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఒకటే చెప్తానమ్మా, ఆడంబరాలు ఆర్భటాలకి వెళ్ళొద్దు. వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతం బుక్లో కూడా అదే ఉంది. భక్తి ముఖ్యము, ఆడంబరాలు ఆర్భటాలు అవసరం లేదు. మీకు స్తోమత బట్టి మీరు చేసుకోండి. చక్కగా స్వామివారికి ఆ రోజంతా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో మీకున్నంతలో స్వామివారికి నైవేద్యాలు వండి చక్కగా పూజ చేసి
మీకు 7వ వారం అయిపోయిన తర్వాత మీకు స్తోమత ఉందనుకో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తాంబూలంకి పిలిచి ఒక 9 మందికో ఒక 11 మందికో భోజనాలు పెట్టుకోండి. ఇంకా మేము భోజనాలు పెట్టుకోలేము అంటే కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, చక్కగా అక్కడికి వెళ్ళి డొనేషన్ చేసియండి, లేదంటే ఫుడ్ తీసుకుని వెళ్ళి పంచియండి, అది కూడా పుణ్యమే. కానీ ఇలా చెయ్యాలి అని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపో అలాంటి వాళ్ళు వీడియోలు చూసి కొంతమంది చాలా స్కిప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇలా చెయ్యాలేమో అని భయపడిపోయి పూజలు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. దయచేసి అలా చెయ్యొద్దు. మన సిస్టర్స్ అందరికీ నేను ఒక అక్కగా చెప్తున్నాను, ఒక ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను. ఆడంబరాలు ఆర్భటాలకి వెళ్ళొద్దమ్మా. ఇంకా రాబోయేవన్నీ పూజలేనండి. ఆ తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం అంతా ట్రెండింగ్ అని మొత్తం ప్రమోషన్స్తో నిండిపోతారు. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత దసరా వచ్చేస్తుంది. దసరాలో అమ్మవార్లాగా తయారైపోయి బిల్డప్లు ఇచ్చేస్తారండి. అసలు ఎలా ఉందంటే అలాంటి వాళ్ళ వల్ల మా కంటెంట్ కూడా మిస్ అయిపోద్ది, మాకు కూడా గౌరవం ఉంటుందా లేదా అనేది ఒక్కొక్కసారి భయం అయిపోతుంది అనమాట. దయచేసి అలా చెయ్యొద్దు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను, చక్కగా స్వామివారిని చక్కగా పూజ చేసుకోండి. మీకు ఉన్నంతలో చక్కగా పూజ చేసుకోండి. నలుగురికి వీలుంటే హెల్ప్ చేయండి, ఓకేనా? కానీ వాళ్ళకు చూసి మీరు మాత్రం అలాగే చెయ్యాలని అనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సర్వేజన సుఖనోభవంతో ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి మాట్లాడితే.